వెల్కమ్ బ్యాక్. కేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై రైతులు కార్మికులు గళమెత్తారు. సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ నినాదంతో ఏలూరులో జైలు బరో కార్యక్రమం నిర్వహించారు. మండుటెండలో ఫైర్ స్టేషన్లో రాస్తారోకో చేపట్టారు. 151 రూల్ ప్రకారం అరెస్టులు చేసి కార్మిక రైతు వ్యవసాయ కార్మిక రైతు కూలీ సంఘాల నాయకులను కార్యకర్తలను 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి పోరండ్ల శ్రీనివాస్, ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డంగే, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, ఐఎఫ్టియు నగర కార్యదర్శి ఎర్రా శ్రీనివాస్, రైతు కూలీ సంఘ జిల్లా కార్యదర్శి ఎస్కే భాష, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడారు. కేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలు అనుసరిస్తుందని, కార్మిక రైతాంగ హక్కులను హరించివేస్తుందని తీవ్రంగా విమర్శించారు. నాడు బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం జరిగిందని, నేడు దేశాన్ని లూటీ చేస్తున్న క్విట్ కార్పొరేట్స్ ఉద్యమం జరుగుతుందని చెప్పారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు, అమెరికా సామ్రాజ్యవాదులకు లొంగిపోయిందని, అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకుంటుందని అన్నారు. మన వ్యవసాయాన్ని సర్వనాశనం చేసే ఒప్పందాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు, సిరిబత్తల సీతారామయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కట్టా నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు నారపల్లి రమణారావు, కె శ్రీనివాసరావు, పంపన రవికుమార్, గొట్టాపు రవికిషోర్, వైఎస్ కనకారావు, వివిఎన్ ప్రసాద్, ఏఐటిసి ఏరియా కార్యదర్శి అప్పలరాజు, జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, డి లక్ష్మణమూర్తి, బరగడ పోతురాజు, బీకేఎంయు నాయకులు పొట్టేలు పెంటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్ మహంకాళీరావు, జి సత్యనారాయణ, డి నాగేంద్ర, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు సాదే బాబు ప్రసాద్, సుంకర వెంకట సుబ్బారావు, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు కుర్సం లత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆనాటి క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతుల సమస్యల మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జైలు బరో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కార్పొరేట్లకు లొంగిపోయి, సామ్రాజ్యవాదులకు లొంగిపోయి ఈరోజు కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానం అనుసరిస్తూ ఉంది. దీంతో పాటు ఇవాళ రైతులు కోరుతున్న విధంగా మద్దతు ధరలు చట్టం తీసుకోవాలి, అలాగే రుణమాఫీ చట్టం తీసుకోవాలి, రైతులకు రుణాలు మాఫీ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దేశ సంపదని లూటీ చేస్తున్న కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతాం. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్తంగా జైలు బరో కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరోవైపు దేశ ప్రజల సంపద అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈ రోజుకి ప్రైవేటీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే రైతాంగానికి నష్టం కలిగించేందుకు నల్ల చట్టాలను తీసుకొచ్చారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే రైతాంగ కార్మిక విధానాలను జైలు బరో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కార్మిక చట్టాలన్నీ యథాతథంగా అమలు చేయాలి, 4 ల్యాబ్లు రద్దు చేయాలి, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి భారతదేశాన్ని 200 సంవత్సరాలు దోచుకున్న బ్రిటిష్ వాళ్ళని తరిమి పట్టడానికి ఇచ్చినటువంటి క్విట్ ఇండియా నినాద స్ఫూర్తితో ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ కార్యక్రమాన్ని, జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఏలూరులో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి, ధనవంతులకి, బడాబాబులకి లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టేటువంటి నిర్ణయాలు చేశారు తప్ప 150 కోట్ల మంది ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏ రోజు కూడా ఆలోచించాలి. భవిష్యత్తులో కూడా ఏ రకంగా దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా ఈ ప్రభుత్వానికి సమాధి కట్టడం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నారు. దానికి ఆరంభం ఈ జైలు బరో కార్యక్రమం. ఇప్పటికైనా తప్పు విధానాలు వెనక్కి తీసుకో, ప్రజల సంక్షేమానికి, ప్రజల యొక్క బాగోగులు
మెరుగుపరిచేటువంటి నిర్ణయాలు లేని పక్షంలో ఖచ్చితంగా సమాధి కడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. కిసాన్ మోర్చా జాతీయ కార్మిక సంఘాలు పిలుపు మేరకు ఇవాళ జైలు గౌరవ కార్యక్రమానికి దేశమంతా కూడా చేస్తున్నారు. దానిలో భాగంగా ఇవాళ నరేంద్ర మోడీ రైతులకు పక్షపాతంతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేస్తే రైతులు పూర్తిగా నాశనం చేసే ఒక అంబానీ అదానికి ఊడికం చేస్తున్న నరేంద్ర మోడీకి సరైన గుణపాఠం చెప్పడానికి ఇలా రైతు కార్మికులు అదేవిధంగా వ్యవసాయం మీద ఆధారపడిన పూర్తిగా అందరం కూడా ఇలా దేశమంతా కూడా నిరసన వ్యక్తం చేస్తుంటే మరి ఏం మాత్రం కూడా చలనం లేని నరేంద్ర మోడీకి మనందరం కూడా జైలు గౌరవ కార్యక్రమం నరేంద్ర మోడీకి మరి సరైన గుణపాఠం చెప్పడం అంటే మనందరం కూడా రైతులను రక్షించుకోవాల్సిన అవసరం, కార్మిక సంఘాలని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ దీనికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కొరంల శ్రీనివాస్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రెసిడెంట్ను. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి ఫిట్ కార్పొరేట్ ఫిట్ మోడీ అనే నినాదంతో జైలు భరో కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. ఈ మోడీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే గతంలో రైతాంగ ఉద్యమం మొన్నొచ్చినటువంటి జంజీ ఉద్యమంలో మోడీ ప్రభుత్వం ఎలాంటి గుణపాఠాలను తీసుకున్నదో అలాంటి గుణపాఠాలను నేర్పడానికి ఇవాళ భారతదేశ రైతాంగం, భారతదేశ కార్మిక వర్గం సిద్ధంగా ఉంది. అందుకని వెంబటే భారతదేశంతో అమెరికాతోటి చేసుకున్నటువంటి స్వేచ్ఛ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, కార్మికుల 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.